ఓకే, నమస్తే, వెల్కమ్ టు జిందగీ మీడియా. నేను మీ ప్రదీప్ రెడ్డి. ఇక నేను ఎప్పుడూ రెగ్యులర్గా చెప్తుంటా, ఆప్షన్ ట్రేడింగ్ బంద్ చేయండి. ఎందుకంటే ఎంత చేసినా కానీ ఆప్షన్లో మీకు పోవుడు తప్ప వచ్చుడు ఉండదు. ఒకరోజు వచ్చినాయంటే 10 రోజులు ఓట్టుకుంటారు. ఒకరోజు మీకు 10,000 వచ్చినాయంటే ఇక కథం తెల్లారి ఆ 10,000 30,000 పోతాయి. మీకు చాలామంది తెలిసే ఉంటుంది. అయినప్పటికీ ఆప్షన్ ట్రేడింగ్ వద్దు అంటే ఎవరు వినే పరిస్థితిలో లేరు. కానీ సెబీ కొత్త గణాంకాలు రిలీజ్ చేసింది. మనం లాస్ట్ ఇయర్ చూసినాం 60,000 కోట్లు ఆప్షన్ ట్రేడింగ్లో పోగొట్టుకున్నారు అని. ఈసారి అది డబల్ కాదు, త్రిబుల్ అయిపోయిందంట ఒకటేసారి. ఇక్కడ చూడొచ్చు, ఏకంగా 2021, 22 నుంచి 2023, 24 వరకు అంటే 3 ఏళ్ళకు 1.8 లక్షల కోట్లు ఆప్షన్ ట్రేడింగ్లో నష్టపోయారట. ఓన్లీ 1 ఇయర్లోనే 75,000 కోట్లు. ఓకే, లాస్ట్ ఇయర్ 60,000 కోట్లు, ఈసారి ఇంకో 15,000 కోట్లు పెరిగి 75,000 కోట్లు అయిందంట. ఆప్షన్ ట్రేడింగ్లో నష్టం సగటున జనాలు అంతా, అంటే ట్రేడింగ్ చేసేవాళ్ళు, ఆప్షన్ ట్రేడింగ్, ఫ్యూచర్ ట్రేడింగ్ చేసేవాళ్ళు F&Oలో 75,000 కోట్లు పోగొట్టుకున్నారంట. ఇక్కడ చూడొచ్చు, ఒక్కరు సగటున ఒక వ్యక్తి 1.2 లక్షలు ఓటుకున్నారంట. అంటే సగటున అందరూ ఓవరాల్గా ఒకరు 20,000 ఓటుకోవచ్చు, ఒకరు 20 లక్షలు ఓటుకోవచ్చు. ఓవరాల్గా సగటు తీసుకుంటే ఒక్కొక్కరు 1,20,000 రూపాయలు నష్టపోయారట ఆప్షన్ ట్రేడింగ్లో. ఇక చూడండి, అవే 1.2 లక్షలు మీరు ఎక్కడైనా పెట్టుబడి పెడితే, అంటే ఇది సగటు చెప్తున్నా, మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఒకరు 20,000 లాస్ అయి ఉండొచ్చు, ఒకరు 20-30 లక్షలు లాస్ అయి ఉండొచ్చు, ఒక్కొక్కరు 50-60 లక్షలు కూడా లాస్ అయి ఉండొచ్చు. అట్లా వేసుకొని ఉన్న ఆస్తులు అమ్ముకొని ఒక్కొక్కరు సూసైడ్లు కూడా చేసుకున్నారు. అలాంటి డేంజరస్ గేము, డేంజరస్ F&O. దాన్ని వద్దు అని సెబీ ఎంత చెప్తున్నా కానీ, సెబీ చెప్తుంది కానీ దాని నియంత్రణకు గట్టి చర్యలు కూడా తీసుకోవాలి. బహుశా నెక్స్ట్ మీటింగ్లో సెబీ కూడా దీని మీద గట్టి రూల్స్ తీసుకురాబోతుంది అని ఒక సమాచారం అయితే ఉంది. మరి ఈ ఆప్షన్ ట్రేడింగ్లోకి కొత్త వాళ్ళు రాకుండా చేయనికే, ఉన్నోళ్ళని కూడా వాళ్ళ నుంచి దూరం చేయనికే కొత్త రూల్స్ తీసుకురాబోతుంది అని అయితే మనకు తెలుస్తుంది. చూడాలి మరి ఎలాంటి రూల్స్ తీసుకొస్తారు ఏంటి అనేది. ఇక్కడ చూడొచ్చు, గత ఆర్థిక సంవత్సరంలో ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ F&O విభాగంలో 91% మంది నష్టపోయారంట. ఓకే, ఇది కొంచెం తగ్గినట్టుంది. లాస్ట్ ఇయర్ 95% మంది నష్టపోతే ఈసారి వాళ్ళ సంఖ్య 91%, అంటే కొంచెం పర్ఫెక్ట్ అవుతారు మనోళ్ళు కూడా. ఒక 4% మంది పెరిగిరు, లాభాల్లోకి వచ్చినట్టురు. సరే, ఈ 91% మంది అంటే 73 లక్షల మంది చిన్న ఎవరైతే రిటైలర్లు ఉన్నారో వాళ్ళు నష్టాలను చవిచూచిరట. ఒక్కొక్కరు సగటున 1.2 లక్షలు నష్టపోయారట. ఈ 2021, 22 ఆర్థిక సంవత్సరం నుంచి 2023, 24 ఆర్థిక సంవత్సరం వరకు 3 ఏళ్ళు చూస్తే 93% మంది, 1,00,00,000 మందికి పైగా F&Oలో డబ్బులు పోగొట్టుకున్నారు. సగటున ఒక్కొక్కరు 2 లక్షలు పోగొట్టుకున్నారంట. చూడండి, ఒక్కొక్కరు. ఇవన్నీ కూడా లావాదేవీ రుసుములు. మనం F&O చేసినప్పుడు బ్రోకరేజ్ పెట్టాలి, అది పెట్టాలి, ఇది పెట్టాలి, అవన్నీ కలుపుకుంటే ఒక్కొక్కరు 2 లక్షల రూపాయలు పోగొట్టుకున్నారంట 3 ఏళ్ళల్లో. ఈ ఒక్క సంవత్సరమే సగటున 1.2 లక్షలు పోగొట్టుకున్నారట. ఇక చూడొచ్చు, మొత్తం ఈ 3 సంవత్సరాలలో కలిపి మొత్తం 1.8 లక్షల కోట్లు నష్టపోయారట. మరి ఇవన్నీ కూడా ఎవరు తీసుకుపోయారు ఏంటి అనేది కూడా చూద్దాం. మరి గత ఆర్థిక సంవత్సరం భారీ మొత్తం నష్టపోయిన వారిలో 3.5% మంది, 4 లక్షల మంది ట్రేడర్లు సగటున ఒక్కొక్కరు 28 లక్షలు పోగొట్టుకున్నారట. చూడండి, 4 లక్షల మంది 28 లక్షల రూపాయలు పోగొట్టుకున్నారట. 4 లక్షల మంది 28 లక్షలు అంటే ఏంటి సగటున? మళ్ళా అంటే ఒక్కొక్కరు అందులో 60-70 లక్షలు ఉండోళ్ళు ఉండొచ్చు, ఒకరు 10-15 లక్షల వాళ్ళు ఉండొచ్చు. వీళ్ళందరూ ఈ 4 లక్షల మంది సగటు తీస్తే 28 లక్షల రూపాయలు పోగొట్టుకున్నారంట. చూడండి, అంటే ఆప్షన్ ట్రేడింగు, F&O ట్రేడింగ్కు ఎంత అడిక్ట్ అయిపోయారు చూడండి, ఇట్లా పోగొట్టుకున్నారంట. అందుకే నేను ఇప్పుడు చెప్తూ ఉంటాను, ఇవన్నీ బంద్ చేసేయండి ఫస్ట్. ఆప్షన్ ట్రేడింగ్లో బయింగ్ బంద్ చేసేయారు ఫస్ట్. మీకు ఇంతో అంత నాలెడ్జ్ ఉంటే, మంచి నాలెడ్జ్ ఉంది అంటే సెల్లింగ్ చేయండి, నష్టాలు కొంచెం తగ్గుతాయి. ఇంకా లేదు మా దగ్గర అంత క్యాపిటల్ లేదంటే ఇంతో అంత ఎడ్జింగ్ చేయండి, రూపాయనో ₹1 వస్తాయి. అంతేగాని ఇక బయింగ్ ఇలా కథం. అది నిజంగా మనం చూసినాం, మనం సెన్సెక్స్ ఎక్స్పైర్ రోజు ఇట్లా లేచింది, ₹10 ఉన్నది 500కు పోయింది. ఇక దాంతో ఏమనుకుంటారు, ఇక రోజు ఇట్లే వస్తుంది అనుకుంటారు. ఇక అందరు వచ్చి తెచ్చి పెడతారు. ఇక తెల్లారి అంతా ఉన్నదంతా పిండుకొని పోతుంది మార్కెట్. అందుకే అంటే ఇది ఆశ, ఇట్లా ఆశ చూపించి మొత్తం నాశనం చేస్తుంది F&O ట్రేడింగ్. ఇంకా ఇందులో చూడొచ్చు, ఇంకా 2021, 22 నుంచి 23, 24 వరకు 7.2% మంది మాత్రమే లాభాలు వచ్చినాయంట.
వీళ్ళలోనూ లక్షకు పైగా లాభం వచ్చింది 1%. అంటే లక్ష మీద లాభాలు మొత్తం ఒక 7% 8% లాభాలు ఉన్నారు. కానీ లక్షకు మించి లాభాలు వచ్చింది 1% మందికే. మరి ఇక్కడ చూడొచ్చు, లాభం వస్తే 1 లక్ష వస్తుంది, పోగొట్టుకుంటే సగటున 28 లక్షలు అవుతున్నాయి. ఇక దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు మీకు F&Oలో మీరు ఎంత డేంజరస్ గేమ్ ఆడుతున్నారు ఏంటి అనేది. ఇక దాంతోపాటు ఇక్కడ చూడొచ్చు 2021-22లో 51 లక్షల మందే ఆప్షన్ ట్రేడింగ్ ఫ్యూచర్ ట్రేడింగ్ చేస్తే 2023-24కు 96 లక్షల మంది ఆప్షన్ ట్రేడింగ్. అంటే నష్టాలు వస్తున్నాయి, వద్దు 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 అని చెప్తున్నా వీళ్ళ సంఖ్య పెరుగుతూనే ఉంది, 96 లక్షలకు చేరిందట. ఇందులో రిటైలర్లే 30% ఉన్నారంట. చూడండి, రిటైలర్లే 30%, మ్యాక్సిమం వాళ్ళే ఎక్కువ మంది నష్టపోతూ ఉంటారు. మరి ఇన్ని సంవత్సరాలు నష్టపోతూ ఉన్నా ఇంకా 70% మంది F&O ట్రేడింగ్లోనే ఉన్నారంట. అంటే ఎక్కడ పోయినాయో అక్కడనే ఎత్తుక్కోవాలని చూస్తున్నారు. ఇక పోయిన ఎత్తుక్కుండు సంగతి పక్కన పెడితే ఇంకా ఎక్కువ పోగొట్టుకుంటూ పోతున్నారు ఆప్షన్ ట్రేడింగ్లో. అందుకే జాగ్రత్త చేయకండి, మ్యాక్సిమం వదిలేసేయండి. మేము చేస్తాం అనుకుంటే ఫస్ట్ నాలెడ్జ్ పెంచుకోండి, అది చేయండి. చిన్న క్యాపిటల్తో చేయండి. మీరు పర్ఫెక్ట్ అయినాం అని 1 year 2 years అయిన తర్వాత ఎంతో అంత సంపాదించుకుంటూ పోండి. కానీ ఇక వచ్చినాం వేస్తాం మేము తెల్లారి కోటీశ్వర్లం అవుతాం అంటే కోటీశ్వర్ల సంగతి పక్కెడితే ఉన్న పైసలు పోతాయి, ఆగమైపోతారు. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. ఇక దాంతోపాటు ఇక్కడ చూడొచ్చు అసలు F&Oలో ఎవరు ఎక్కువ వస్తున్నారు అనే దాని మీద కూడా చూస్తే 30 ఏళ్ల లోపు వాళ్ళే ఎక్కువ వస్తున్నారంట. యంగ్ పీపులే ఎక్కువ వస్తున్నారు. మరి 30 ఏళ్ల లోపు వాళ్ళు యువత ఎక్కువ. అంటే వీళ్ళకి ఏంటంటే తొందరగా డబ్బులు సంపాదించాలనే ఒక ఉత్సాహం ఉంటుంది. దాంతో 30 ఏళ్ల లోపల వాళ్ళే ఎక్కువ వస్తున్నారట. ఇక 2022-23లో వీళ్ళ సంఖ్య 31% ఉంటే 2023-24లో 43%కి వీళ్ళ సంఖ్య పెరిగిందట. చూడండి, F&O భాగంలో వీళ్ళే ఎక్కువ వస్తున్నారు. వీళ్ళ పర్సెంటేజ్ కూడా గణనీయంగా పెరుగుతుంది. ఇంకా F&Oలో చిన్న ట్రేడర్లలో 70% మంది 5 లక్షల లోపు ఆదాయం, వార్షిక ఆదాయం ఉన్నోళ్ళే. తక్కువ ఆదాయం 5 లక్షల లోపు ఉన్నటువంటి వాళ్ళల్లో 71% మంది వాళ్ళు ఉంటే 76% అంటే ఎక్కువ వాళ్ళే ఉన్నారట, తక్కువ ఆదాయం. అందుకే ఎవరైతే ఆదాయం తక్కువ ఉందో ఈజీగా మనీ సంపాదించని ఇందులోకి వస్తారు. ఆ ఉన్న ఆదాయం పోగొట్టుకొని ఆగమైపోతారు. ఇక అప్పులు తీసుకొచ్చి అండ్ల పెట్టి నాశనం అయిపోవడం తప్ప ఇంకేముండదు. ఇక వీళ్ళ మెచ్చుకోవచ్చు, F&Oలో మహిళల సంఖ్య గణనీయంగా తగ్గుతుందట ఇక్కడ. ఎందుకంటే వాళ్ళకి ఇంతో అంత తెలుస్తుంది, పైసలు పోతే వాళ్ళు కొంచెం భయపడతారు. కాబట్టి ఇక్కడ 2021-22లో 14% అంటే దాదాపు 15% ఉన్నోళ్ళు 2023-24లో 13% తగ్గిరంట మహిళలు F&O విభాగంలో. ఇక ఇక్కడ చూడొచ్చు, గత ఆర్థిక సంవత్సరం F&O లావాదేవీ రుసుముల కింద ఒక్కో మదుపరి 26,000 అంటే ఒక్కొక్కరు కనీసం బ్రోకరేజ్ కింద ట్యాక్స్ల కింద కట్టింది 26,000 రూపాయలు కట్టిరట. ఇది 2021-22 నుంచి 3 ఏళ్లలో మొత్తం 50,000 కోట్లు ఇచ్చిరంట. చూడండి, అంటే బ్రోకరేజ్ సంస్థలకు గవర్నమెంట్కు కలిపి వీళ్ళు ఇచ్చింది 50,000 కోట్లు ఇచ్చిరంట. వాళ్ళకి లాభాలు వచ్చినాయా నష్టాలు వచ్చినాయా పక్కన పెడితే వీళ్ళు ట్యాక్స్ల కింద బ్రోకరేజ్ల కిందనే 50,000 కోట్లు ఇచ్చిరంట. చూడండి, అంటే నిజంగా F&O అనేది గవర్నమెంట్కు కామధేనువులాగా మారింది. ట్యాక్సులు వస్తున్నాయి కాబట్టి మరి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారా? సరే, ఇప్పుడైతే కొంచెం వీళ్ళను డిస్కరేజ్ చేయడానికైతే కొన్ని రూల్స్ తీసుకొస్తున్నారు చెప్తున్నారు సెబీ వాళ్ళు. అతి త్వరలోనే ఆ రూల్స్ కూడా వస్తాయని చెప్తున్నారు. మరి చూడాలి ఎలాంటి రూల్స్. అయితే ఇక్కడ ఇంకో ట్విస్ట్, ఇంతమంది ఇన్ని లాస్ అవుతున్నారు కదా, మన దగ్గర ఉన్నటువంటి వాళ్ళు రిటైలర్లు వాళ్ళు వీళ్ళు మొత్తం లాస్ అయిపోతున్నారు కదా. 91% లాసు, మొత్తము 75,000 కోట్లు లాస్ అయిపోయారు వీళ్ళంతా కలిసి. మరి ఈ 75,000 కోట్లు నష్టమైంది, 91% మన వాళ్ళంతా లాస్ అవుతున్నారు కదా. ఇక ట్విస్ట్ ఏంటంటే ఇక్కడ ఉంది, విదేశీ మదుపర్లకు మాత్రం F&Oలో లాభాలు వస్తున్నాయట. అంటే వాళ్ళ గేమ్ మొత్తం ఆడిపించేది వాళ్ళే. మార్కెట్ పైకి పోవాలన్నా కిందికి పోవాలన్నా వాళ్ళకు వ్యూ ఉంటుంది. వాళ్ళు F&Oలో పెడతారు. ఫస్ట్ మార్కెట్ను పైకి తీసుకుపోవాలన్నా కిందికి తీసుకుపోవాలన్నా వాళ్ళకు ఐడియా ఉంటుంది. వాళ్ళు అందులో పెడతారు. వాళ్ళు పెట్టి ఇక అప్పుడు ఆట ఆడుకుంటారు. వాళ్ళకి లాభాలు వస్తున్నాయంట. ఇక్కడ చూడొచ్చు, 2023-24లో సంస్థాగత ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు 33,000 కోట్లు లాభాలు వచ్చినాయంట F&Oలో. FPIలు 28,000 కోట్ల లాభాలు వచ్చినాయంట. ఇక చూడవచ్చు, అంటే చిన్న మదుపర్లు ఇతరులకు 61,000 కోట్ల నష్టం వచ్చిందట. ఇక చూడండి, ఇక సగటున ఒక్కొక్కరు లాభం 3 లక్షలు. ఓకే, ఇది పక్కన పెడితే F&Oలో పెద్ద వాళ్ళకు మాత్రం లాభాలు వస్తున్నాయి, చిన్నోళ్ళు మాత్రం మొత్తం నష్టపోతున్నారు. ఎందుకంటే వాళ్ళకి మార్కెట్ డైరెక్షను
వాళ్ళకి అర్థం కావడం లేదు. ఎందుకంటే వాళ్ళకు తెలియదు పాపం. ఆ మార్కెట్ పైకి పోయినట్టు అనిపిస్తుంది. ఓకే పైకే పోతుంది కదా అనుకుంటారు, దడాలన పడుతుంది. అరే ఇక పడిపోతుంది కదా అని మళ్ళీ కిందికి పెడతారు, సర్రున పెరుగుతుంది. వీళ్ళు ఈ ఆటలో ఏమవుతుందంటే ఒకసారి నష్టపోతారు, 2 సార్లు నష్టపోతారు, ఇక 3వసారి ధైర్యం చేయడు. అప్పుడు వీళ్ళు ఎంటర్ అయ్యి వాళ్ళ డైరెక్షన్లో మార్కెట్ తీసుకుపోతారు, లాభాలు వస్తాయి. అందుకే F&Oలో వీళ్ళంతా లాభపడుతున్నారట, రిటైలర్లు నష్టపోతున్నారట. అందుకని ఈ ₹1,00,000 కోసం 28 లక్షలు ఎందుకు కొట్టుకుంటారు? కాబట్టి మీకు బాగా ఎక్స్పీరియన్స్ ఉంది, మేము ఈ 9%లో ఉన్నాము, లేకుంటే ఈ 1%లో ఉన్నాము, ఎవరైతే లాభాలు ఆర్జిస్తారో అంతో ఇంతో అందులో ఉన్నాము అనుకుంటేనే చేయండి. లేకుంటే ఫస్ట్ ఇది బంద్ చేసేయండి. బంద్ చేసి ప్రశాంతంగా కూర్చోరు, కానీ అనవసరంగా ఆగం కాకురి. ఇవన్నీ లెక్కలు, ఇవి సెబీ అధికారికంగా పెట్టినటువంటి లెక్కలు. ఇక్కడ 91% మంది 75,000 కోట్లు నష్టపోయారు. 3 ఏళ్లలో 1.8 లక్షల కోట్లు నష్టపోయారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే 50,000 కోట్లు ఓన్లీ ట్యాక్స్లే ఇచ్చిరట, బ్రోకరేజ్ ఇచ్చిరట. ఇక చూడండి, ఇవన్నీ లెక్కలు చూసుకొని ఇలా హాయిగా ఒకసారి ఆలోచించారు, రాత్రి పండుకునే ముందు ఆలోచించారు, మాకు ఇది అవసరమా అనేది ఆలోచించి మీరే డిసిషన్ తీసుకోరు. డిసిషన్ తీసుకున్నాక కూడా మీరు పర్ఫెక్ట్ అయితేనే అంతో ఇంతో చేయరు, లేకుంటే ఫస్ట్ బంద్ చేయరు. బంద్ చేస్తే బాగుపడతారు, లేకుంటే ఇట్లే ఉంటారు. అది కథ.